तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने आज उस्मानिया यूनिवर्सिटी हैदराबाद में 3 नए हॉस्टल इमारतों का इफ्तिताह करते हुए एक डिजिटल लाइब्रेरी का संग बुनियाद रखा और ऐलान किया कि जामा की जरूरियात के लिए एक कमेटी तश्कील दी जाएगी, जिसके बाद हुकूमत 1000 करोड़ रुपये फराहम करेगी ताकि उस्मानिया यूनिवर्सिटी को ऑक्सफोर्ड के मियार पर तरक्की दी जा सके। तकरीब में खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि उस्मानिया यूनिवर्सिटी ने सियासतदानों और आला ओहदेदारों को तैयार किया है, इसीलिए कांग्रेस हुकूमत तालीम को मजबूत बनाने और इदारों को तहकीकी मराकज में तब्दील करने पर जोर दे रही है। उन्होंने तलबा को मंशियात से दूर रहने की नसीहत की और कहा कि तालीमी इदारे इस रुझान को रोकने में किरदार अदा करें। वज़ीर आला ने वीरा नारी चाकली एल्लम्मा विमेंस यूनिवर्सिटी के लिए 500 करोड़ रुपये मुख्तस करने का भी ऐलान किया। इस मौके पर सख्त सिक्योरिटी इंतजाम किए गए और एहतजाज रोकने के लिए BRS तलबा लीडरों को घरों में नजरबंद कर दिया गया, जबकि पुलिस ने कैंपस में लोहे की बाड़ भी लगा दी है। नए हॉस्टल 80 करोड़ की लागत से तामीर की गए हैं, जो 1200 तलबा को रिहाइश फराहम करेंगे। इलावा मजीद 2 हॉस्टलों के लिए भी संग बुनियाद रखा गया। ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి బీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది, ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే, అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే.